ఇప్పుడు దీనికి కౌంటర్ ఒక ఆయన కొడతాడు. ఏం కొడతాడు? ఆంధ్రజ్యోతి పత్రిక ఓపెన్ చేసిన ఇంతసేపటి దాకా కేసీఆర్ మాట్లాడింది మీరు చూసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడిన విషయాలపైన కావచ్చు, గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలుగా కావచ్చు, అన్న నల్లమల్ల పులి అంటే మనం సావుకాడికి పోయినా పెళ్లి డబ్బు కొడతాం, పెళ్లికాడికి పోతే సావు డబ్బు కొడతాం. మనకు ఇట్లా ఏం గిరువలు ఏం ఉండవు. సో మనతో కాని పనులు మమ్మల్ని అడగొద్దు. సో ఫస్ట్ ఇక్కడ ఏం మాట్లాడుతారో ఒకసారి. బీఆర్ఎస్ శవంతో సమానం అట. ఈయన పోయింది తెలుసా? స్పందన బృందాల ప్రారంభోత్సవంలో బెల్లూన్ ఎగురవేస్తున్న రేవంత్ రెడ్డి. ఇది ఆయన ఏదో ప్రోగ్రాం పెట్టుకుంది, పోయిన పర్పస్ ఇది. మాట్లాడిన విధానం చూసుకోండి. బీఆర్ఎస్ అంటే శవంతోనే సమానం. దానికి ఎంత అలంకరణ చేసినా లేచి రాదట. పార్టీ పెట్టిన ఉద్దేశం పూర్తయిందంట. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, రాష్ట్రం తెచ్చుకోవడానికే పార్టీ పెట్టారని చెప్పేసి ఆయన ఒప్పుకుంటాడు. దానికి అలంకరణ ఎంత చేసినా లేచి రాదంటాడు. యో మన ప్రజాప్రభుత్వానికి, మన ఇందిరమ్మ రాజ్యానికి ఎన్ని జాకీలు పెట్టి లేపినా కూడా లేవదని ప్రజలు అంటున్నారు. ఎన్ని జాకీలు పెట్టినా, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని జాకీలు పెట్టినా ఇది లేవదు. ఇంకా అది లేవదు, భవిష్యత్తులో కూడా ఇంకా లేదన్న నమ్మకం కూడా ఉనికి లేదు. మీ పార్టీ వాళ్ళకి లేదు, నీకే లేదు వాస్తవానికి రేవంత్ అన్న. సో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు కోసం పెట్టాను ఆయన ఒప్పుకుంటాను. ఇక ఆ పార్టీ కంటే గతమే తప్ప భవిష్యత్తు లేదట. కేసీఆర్ నాకు ప్రత్యర్థే కానీ శత్రువు కాదట. ఇది సినిమా డైలాగులే జరిగింది. కేసీఆర్ నాకు ప్రత్యర్థే కానీ శత్రువు కాదట. ఆయన చావును కోరుకునేవాడిని కాను. కేసీఆర్ చావును నేను కోరుకోలేదు, నాకేం సంబంధం లేదు అంటుంది సింపుల్గా. అందరం చూసినావా? సోషల్ యూట్యూబ్లలో ఓపెన్ చేసినావా? ఓపెన్ చేసినప్పుడు అక్కడనే చచ్చిపోతావు, అక్కడనే నీ చరిత్ర సమాప్తం అవుతుంది. విన్నావా లేదా? మనం మన చెవులు కావాలి వాస్తవానికి, మన చెవులు కావు. రేవంత్ అన్న అనలేదట కేసీఆర్ చావు కోరుకోలేదట. ఆయన ప్రత్యర్థి మాత్రమే కానీ నా శత్రువు కాదంటాను. బా ఏం చిన్నపిల్లలకు చెప్తే నమ్ముతారేమో. అమ్మాయి అయితే రమ్మ, మీరు రోజు చూస్తాను నువ్వు తిట్టేది, నువ్వు జాపిచ్చేది, నువ్వు సాగు కోరేది. ఎప్పుడు వస్తాడు ఆ కేసీఆర్ చూసి 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 ఇక మనిషి బిర్రైన పై చచ్చినట్టు లేడని చెప్పేసి నీ సాగు కోరుకోవాలని స్టేట్మెంట్ మార్చేసి నరలు లేని నాలుక ఎటైనా తిరగొచ్చు అని చెప్పేసి అన్నం చూస్తే నేర్చుకోవచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ ఏంది? కవిత ప్రశ్నలకు కేసీఆర్ జవాబు చెప్పాలి. అట్లా కాదు, కవిత ప్రశ్నలకు రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి. ఎందుకు ఆ ప్రశ్నలు వస్తున్నాయి అంటే నీ నోట్లోకి వెళ్ళి వచ్చే పదాలే కవిత నోట్లోకి వెళ్ళి వస్తున్నాయి కదా. అంటే ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా కొత్త డీలింగ్ ఏమైనా జరిగిందా? బిజినెస్లా ఏం జరిగింది? ఎందుకు కల్వకుంట్ల కవిత గారు 24 గంటలు నువ్వు మాట్లాడితే మాట్లాడుతుంది, మక్కి మాట్లాడుతుందని ప్రజలు అడుగుతున్నారు. అదే అంటారు కదా, కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కోలేక తన బిడ్డను ముందర పెట్టి కేసీఆర్ బదనాలు చేసే ప్రోగ్రాం తప్ప కల్వకుంట్ల కవిత పార్టీ పెడతారు ఒక ఎజెండా అయింది జీరో. ఇంతసేపు బీఆర్ఎస్ నాశనానికి పనిచేయాలి అంతే, టార్గెట్ అదే కనిపిస్తుంది కదా. ఇక బీజేపీ తోట బీఆర్ఎస్ వెధవలకు అందరూ వెధవల్లాగే కనిపిస్తారు. వెధవలకు అందరూ వెధవల్లాగే కనిపిస్తారట. మరి ఇది ఎవరు అన్నాడో మీకు అర్థం కాదు, నాకైతే అర్థమైంది. మరి ప్రజలు కూడా అడుగుతారు, ప్రజలు నిద్ర చూసిన ఇట్లా కాళ్ళతో తన్నుకుంటా ఎగురుకుంటా దుంకుకుంటా పోతావుగా, ప్రజలు కూడా గదే మాట అంటారు. ప్రజా పరిపాలన పేరుతో మోసం చేసిన కూడా వెధవలు అని అట్లా అంటారు. అది అనేది మళ్ళీ ఏడనుకుంటున్నావు? సోషల్ మీడియాలో 7 దోషుల మనెత్తి పోస్తారు మన మీద, మన ప్రభుత్వం మీద, అంత సకంగా నడిపిస్తున్నామని. ఇక బీజేపీ తోట బీఆర్ఎస్ కలవబోదని కేసీఆర్ తాను నమ్మే దేవుడిపై ఒట్టేసి చెప్పాలంటున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఈ 2 పార్టీలు కలిసి పనిచేస్తలేవు. ఇప్పుడు ప్రస్తుతం భవిష్యత్తులో కలిసి పనిచేస్తలేదు తెలియదు. ఒకవేళ మనం మాట్లాడదాం, రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడుగుతున్నాం. కమ్యూనిస్టుతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు, కమ్యూనిస్టుతో వాళ్ళు కూడా పొత్తు పెట్టుకురు. ఎంఐఎంతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు, వాళ్ళు కూడా పొత్తు పెట్టుకురు. ఇవాళ బాజాబ్తా ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని చెప్పుకునే పరిస్థితి మీద అయిపోయింది. మీరు ఎంఐఎంతో కలిసి ఉన్నాం, కలిసే ఉంటామని, మీరు కలిసి లేము, భవిష్యత్తులో ఉండమని చెప్పేసి ఒకవేళ మీరు ప్రమాణం చేసి మీరు మనగాలి.
నువ్వు నమ్మే దేవుని కాడికే పోదాం. ఏ దేవుడు అయితే ఆయన, రేవంత్ ఉద్దీన్ అయితే రేవంత్ ఉద్దీన్, ఆ జోసెఫ్ రేవంత్ అయితే జోసెఫ్ రేవంత్, లేదంటే రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి, ఏదైతే అది ఏ దేవుడు అంటే ఆ దేవుని కాడికి పోయి నీకు నమ్మకం దేవుని కాడికి పోదాం. ఎంఐఎంకి నాకు సంబంధం లేదని చెప్పాలి. ఇంకోటి, ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తే నష్టం ఏంది? ఇప్పుడు ఒట్టేసి ఇంకేవో వేసి ఇంకేదేసి అవసరం లేదు కదా. కలిసి పని చేస్తే నష్టం ఏంది? నీ పరిపాలనకు దానికి ఏం సంబంధం? నీ పరిపాలన చేత కావట్లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు కలిసి పనిచేస్తాను చెప్పలేదు ఎక్కడ. ఏదో ఒకటి వాగాలి ఏడు దోషుల మనెత్తిపోయాలి. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొందరు అడుగుతున్నారు ప్రజలు, కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసి పనిచేస్తున్నాయి అంటారు. కొందరు నాయకులు కలిసి పనిచేస్తున్నారు, ఎప్పటి నుంచో ఉన్న చర్చలు. దానికి చెప్పు, బీజేపీలో ఏ నాయకునితో నేను మాట్లాడతలేను, ఏ నాయకునితో నాకు ఎలాంటి సంబంధాలు లేవు రాజకీయంగా అని చెప్పేసి నీకు నచ్చిన దేవుని కాడ పోయి ప్రమాణం చేయి. నువ్వేమో సొక్కమైనట్టు వాళ్ళని అంటున్నావు. ఇక పంపకాల పంచాయతీ వల్లే కొత్త పార్టీ పెట్టిందంట కల్వకుంట్ల కవిత గారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి, బీజేపీ బీఆర్ఎస్ కూటమి ఉంటాయట. ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలోనే కొలిక్కొస్తాట. మరి మీడియాతో షిట్ షాట్ చేసిందంట. షిట్ షాట్ చేసి షిట్ ముచ్చలు చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ తర్వాత దేవుడేరు కానీ ఫస్ట్ ఓటుకు నోటు కేసు ఏందాక వచ్చిందో చెప్పు. ఓటుకు నోటు కేసు రోజు రోజుకు సీరియస్ అవుతుందట కదా. చట్టం ముందర మనం దోషిగా నిలబడమా? సో ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. ముఖ్యమంత్రి పదవి కూడా ఊసిపోవచ్చు అంటారు. ఓటుకు నోటు కేసు తెలుసు కదా, పట్టపాటిలు దొరికింది అన్ననే. ఇది తర్వాత మాట్లాడతా. అన్నదైన ప్రోగ్రామ్ అదే యాక్చువల్గా, కానీ అది చెప్తలేడు అంట. ఇంకా చూడరా, ఇందాక ఆడియం రాసిండు చూసారు కదా మా రాధాకృష్ణ, ఈయన ఇంకా నెంబర్ 1 పత్రిక, సేమ్ వార్త సేమ్ న్యూస్. అదో సచ్చిన పార్టీ. బీఆర్ఎస్ శవంతో సమానం. ఎంత అలంకారం చేసినా లేచి రాదు. ఇప్పుడు దేశం మొత్తం 100 సీట్లు రానుడేమో బతికిన పార్టీ అట. రాష్ట్రంలో 45-46% ఓట్లు తెచ్చుకొని నిలబడ్డోడేమో సచిన పార్టీ అట. ఒకవేళ సచిన పార్టీ అయితే మనకు ఏమాత్రం సర్పంచులు వచ్చిర్రు, రేపు ఏమాత్రం మున్సిపాలిటీలు వచ్చినాయి, లేదు భవిష్యత్తులో ఏమాత్రం ఎంపీటీసీలు చెప్పిస్తే చూస్తున్నారు ప్రజలు. రేవంత్ అన్న దయచేసి వాడు చచ్చిండు వీడియోస్ వాడేస్తాం కాకుండా ప్రజలు బతకాలని కోరుకు. ప్రజలు బతకాలి, ప్రజలు నిమ్మలంగా ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. ఇట్లా కోరుకుంటే బాగుంటుంది. 24 గంటలు వాడు నాశనం కావాలి, వీడి నాశనం, మన నాశనం అయిపోయి వస్తాయి లాస్ట్కి. ఇక చూడరే, కేసీఆర్ ముందట కవితకు సమాధానం చెప్పాట. మరమనిషి వాక్యాలపై మాట్లాడట. బీజేపీతో కలవబడి దేవుడిపై ఒట్టివేసి చెప్పాట. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మా ఎంపీలు మాట్లాడింది వీళ్ళకు కనిపించలేదా? రాష్ట్రంలో ఇక 2 కూటమి ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ కమ్యూనిస్టు కోదండరామి కూటమి, రెండోది బీఆర్ఎస్ బీజేపీ కూటమి. కాళేశ్వరం ప్రాజెక్టుపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. మహిళా బిల్లు, డీలిమిటేషన్, జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీ శిఖండి రాజకీయాలని ఎద్దేవా చేసింది. ఓకే, సంతోషం. ఇక రేవంత్ అన్న మాట్లాడినదా ఇంతవరకు అనగా స్టేట్మెంట్స్ ఉన్నాయి. రాష్ట్రంలో 2 కూటములు అంట. ఒక దొంగ కూటమి, ఒక మంచి కూటమి ఉండే ఛాన్స్ ఉందంట. మరి మంచి కూటమి ఇక ప్రకటించలేదు, దొంగ కూటమి అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నది. అది పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం ప్రాజెక్టు వెంటనే సిబిఐ విచారణ చేయాలి, లేకపోతే నేను ఉద్యమ కార్యాచరణ చేసి ఆయన తెలంగాణ తెస్తానికి ఉద్యమం చేసి నా కాళేశ్వరం పేరుతోని తెలంగాణ ప్రజలు చుతగానం చేశాను ఉద్యమం చేస్తాడ. మరి ఒకవేళ సిబిఐ విచారణ చేస్తే ఇంకేమైనా బయటపడాలంటే హైకోర్టుకి ఏమైనా తెలియలేదా? హైకోర్టులో ఉన్న వాళ్ళు న్యాయమూర్తులు కాదా? వాళ్ళకి అవగాహన లేదా చట్టాల పైన? మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టులలో నిరూపించబడాలి. ఆధారాలు లేవు, ఏం చేయాలి? ఇప్పుడు కేసీఆర్ పైన దుమ్మెత్తిపోయానికి ఏ అవకాశం లేదు. మళ్ళీ కాళేశ్వరం చెప్పండి, 2.5 సంవత్సరాలు దాటిపోయింది, సగం అయిపోయింది, ఇంకా సగమే ఉంది. ఇంకా మన బతుకు ఇక మారతలేము. మరి మనం మారం కదా అంత సింపుల్గా. ఇక ఈ శిఖండి రాజకీయం గురించి పెద్దగా మనం మాట్లాడద్దు. శిఖండి అంటే నువ్వు 2 తలకాయల పాము తెలుసు కదా, శిఖండి అంటారు. ఇప్పుడు శిఖండి ఏం చెప్తుందంటే బలిదేవత సోనియా గాంధీ అంటది. 2 తలకాయల పాము శిఖండి టీడీపీలో వన్నప్పుడు బలిదేవత సోనియా గాంధీ అని మారుతుంది. అదే రకంగా ఒక టీడీపీలో ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రి కానప్పుడు తెలంగాణ వచ్చినాక
తెలంగాణ తేవడంలో కేసీఆర్ పాత్రను కానీ కేసీఆర్ గారి యొక్క పోరాటాన్ని కానీ వాడు తక్కువ చేసి చూస్తే వానంత సన్నాసి లేడు, వానికి తెలంగాణ ఉద్యమం పైన అవగాహన లేదని చెప్పిండు. అంటే శిఖండి అంటే ఎట్లుంటుంది చెప్తున్నా, శిఖండి గిట్లుంటది అంటే మన అవసరం తీరితే ఒక రకంగా, అవసరం ఉంటే ఒక రకంగా. శిఖండి రాజకీయాలు, శిఖండి మాటలు మనకు వస్తాయి. బలిదేవత సోనియా గాంధీ ఈరోజు బలమైన దేవత ఎట్లయింది అది అర్థం కావట్లే. సో రేవంత్ అని అయితే పాపం మళ్ళా కేసీఆర్ ఆయన పైన ఆయన ఆయన చేసిన ప్రాజెక్టుల పైన ఈయన పోరాటం చేసి ఇప్పుడు పొడవాలి, ఇప్పుడు పొడిచేదానికే అన్న నేను ఏదో శిక్ష ఆట అంటుండు. ఆ శిక్ష ఆట దేవుడు కానీ ఇప్పుడు ఎందుకు ఈ వార్త వచ్చింది అంటే ఇక్కడ కేసీఆర్ రాగానే ఎమ్మటే ఉండాలి. ఆయన మీటింగ్ పెట్టిండో లేదో మాట్లాడిండో మళ్ళీ ఎమ్మటే ఏం మాట్లాడతాను. ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్రపతి రోజు తుప్ప రోడ్ల పంట ఊడ్చుతారు. రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ అందరూ వాళ్ళ మీద స్పందించారు. ఇట్లా సెకండ్స్ కూడా కాకముందుకే స్పందన వచ్చింది ఇటు సైడ్ నుంచి. ఈ విషయంలో గట్టి వస్తే బాగుంటుంది. కానీ ప్రజల విషయంలోనే స్పందించరు. కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడంగానే కేసీఆర్ ఇట్లా ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చి మీటింగ్ పెట్టగానే ఏమంటే ఆగమేఘాల మీద మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఇంత పొడి ఎగిరి మాట్లాడతారు. అంటే ప్రజల కోసం మాట్లాడరు మీరు, ప్రజల విషయంలో స్పందించారు. మీరు ఎంతసేపు ఉన్నా కేసీఆర్ మాట్లాడితే స్పందిస్తారా? అందుకే అంటాను ఇక ఓపెన్గా, నేను మీటింగ్లు పెడితే రైతు బంధు వస్తుంది, నేను మీటింగ్లు పెడితే పైసలు వస్తాయి, నీ మీటింగ్ నడిపోతే రావంటాను. నిజమే, కేసీఆర్ మాత్రం మీకు అన్ని పడతాను ఒకటి దెబ్బకు. ఆగమేఘాల దగ్గరికి వచ్చి మీటింగ్లు పెడతారు. బయట పడిపోతుంది మీరు భయపడేది, కానీ ఏమి ఇష్టం. ఇక ఇంతవరకు 2 వార్తలు ఉన్నాయా? ఇది ఒకటి రేవంత్ రెడ్డికి కేసీఆర్ కౌంటర్, మరొకటి కేసీఆర్కి రేవంత్ రెడ్డి కౌంటర్. అంతే, సరిపోయింది. కానీ కేసీఆర్ మాట్లాడిన దానికి నిజం ఉంది, అన్నగారు మాట్లాడినకి అబద్ధం తప్ప అలా నిజం ఏం కనిపిస్తలేదు. కేసీఆర్ మాట్లాడే ప్రతి మాటలో కూడా ప్రజలు మాట్లాడుకున్న మాటలే కనిపిస్తున్నాయి ప్రస్తుతం.